దసరా శరన్నవరాత్రులలో 8వ రోజు అత్యంత ముఖ్యమైనటువంటి మూలా నక్షత్రం ఉన్న రోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి తిథి ప్రారంభం 28 సెప్టెంబర్ 2025 ఆదివారం పగలు 10:22 నుండి సప్తమి తిథి ప్రారంభమై 29 సెప్టెంబర్ 2025 సోమవారం పగలు 12:07 వరకు సప్తమి తిథి ఉన్నది. నవరాత్రి 8వ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 29 సెప్టెంబర్ 2025 సోమవారం రోజున. నక్షత్రం మూల. రాత్రి తెల్లవారుజామున 3:20 వరకు ఉన్నది. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. నవరాత్రి 8వ రోజు పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం తెల్లవారుజామున 4:16 నుండి ఉదయం 7:30 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:01 నుండి ఉదయం 9:57 లోపు పూజను ప్రారంభించవచ్చు. ఈ రోజు సాయంత్రం పూజను నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం 4:18 నుండి రాత్రి 7:30 లోపు ప్రారంభించవచ్చు. సరస్వతి అమ్మవారికి పాయసం, దద్యోదనం, శాఖాన్నాన్ని నివేదించాలి. సరస్వతి అమ్మవారికి తెలుపు వర్ణంలో ఉండేటటువంటి చీరను సమర్పించాలి. అమ్మవారిని తెలుపు పుష్పాలతోటి అంటే తెల్ల తామరలు, మల్లె పువ్వులు, జాజి పువ్వులు లేదా మారేడు దళాలతో అర్చిస్తూ సరస్వతి ద్వాదశనామ స్తోత్రం లేదా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను పఠించాలి. స్క్రీన్ మీద ఇచ్చినటువంటి సరస్వతీదేవి మూల మంత్రం శ్లోకాన్ని యథాశక్తి పఠించాలి. పులుపుతో కూడిన వస్తువులను తినకూడదు. మీ యథాశక్తి కొలది పేద విద్యార్థులకు పుస్తకాలను, పెన్నులను, పెన్సిళ్లు లేదా వాళ్ళ చదువు నిమిత్తం ఎంతో కొంత ద్రవ్యాన్ని వాళ్లకు ఇవ్వండి. ఈ రోజున అమ్మవారిని అర్చించడం వల్ల వాక్ పటుత్వం, వాక్ శుద్ధి, విద్యాభివృద్ధి, బుద్ధి వికాసం లభిస్తుంది.